నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రంపచర్ల మండలం వీర్నాటం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాలతో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో 102 మంది పోలీసు సిబ్బందితో గ్రామాన్ని జల్లెడపట్టారు. ఇంటింటికి తిరుగుతూ తనఖీ చేపట్టగా సరైన పత్రాలు లేని 30 వాహనాలు పరమాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. పొరపాటు కూడా ఆ చిన్న గొడవలు కూడా అవ్వకుండా చూసుకోండి. గొడవ అయితే చాలా సీరియస్గా ఇంతకుముందు ఎలక్షన్లో గొడవలు అయినాయా మీ ఊర్లో? ఇది పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజను రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వీరవట్నం అనే గ్రామం ఇది. ఈ గ్రామంలో ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఊర్లో ఆపరేషన్లో సుమారు 100 మంది సిబ్బంది, 20 మంది ఆఫీసర్స్, ఎస్ఐలు, సిఐలు అందరం పార్టిసిపేట్ చేసాము. ఆపరేషన్లో భాగంగా సుమారు ఒక 5 గొడ్డళ్ళు, 5 కత్తులు, 2 పెడుసులు, ఇవి పనులకు వాడేయా లేకపోతే దీనికన్నా ఇంట్లో పెట్టుకున్నారని వెరిఫై చేయాలి. ఆ కనిపించేయన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బండ్లు కూడా సుమారు 20 బండ్ల వరకు రికార్డ్లెస్ వెహికల్స్, ఆటోలు 2 సీజ్ చేయడం జరిగింది. వాటిని కూడా రికార్డు లేకుండా దొంగతనంగా కనుక వాడుతూ ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఊరిని ఎందుకు ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారు అంటే, మీకు తెలుసు రీసెంట్గా ఇక్కడ చిన్న ఇష్యూలు అయినాయి, ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చినాయి. దాన్ని బాగా జిల్లా లెవెల్కి తీసుకొచ్చారు. సో అందులో భాగంగా ముఖ్యంగా కమింగ్ ఎలక్షన్లు వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు. లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలి ఈ ఊర్లో అన్న ఉద్దేశం మీదే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇదొక ముందస్తు ఇది మీకు.
అది ఊర్లో ప్రజలందరూ తెలియజేయడం కోసమే ఇది ఈ ఆపరేషన్ చేయడం. రెంటచింతల మండలం కేంద్రంలోని బాల వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల వికాస్ విద్యా సంస్థల చైర్మన్ అల్లం ఇన్నారెడ్డి పాల్గొని ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి, సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు మొదటి పండుగ అని, వరి రైతు తన పండించిన ధాన్యం ఇంటికి వచ్చేస్తుంది, వచ్చిన సందర్భంగా చేసుకునే పండుగ, దీని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల ముగ్గుల పోటీలు, ఆటపాటలు తెలుగు సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఎంతగానో అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమంలో టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రంపచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మరణించగా మరో ఇద్దరు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గోగులపాడు ఎస్సీ కాలనీకి చెందిన డొక్కమడుగుల రాజేష్, సుధాకర్, దేవకాంతయ్య ద్విచక్ర వాహనంపై వ్యక్తిగత పనుల మీద సంతమాగుడు అడ్డరోడ్డు వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి గోగులపాడు వస్తుండగా అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారి నుంచి మార్కెట్ యార్డ్ వద్ద రంపచర్ల వెళ్లే రోడ్డు వైపు దిగే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టడంతో వాహనం నడుపుతున్న రాజేష్ కింద పడి తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడ మృతి చెందాడు. వెనుకున్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బార్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అన్ని న్యాయస్థానంలో పిలుపులో భాగంగా సత్తెనపల్లిలోని 4 న్యాయస్థానంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయదేవత విగ్రహం వద్ద పలువురు న్యాయవాదులు చేసిన అనంతరం అందరూ నినాదాలు చేస్తూ కాలినడకన ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకొని
ఆర్జీఓ రమాకాంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ రెండు కార్యక్రమాల్లో పలువురు న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు సైతం పాల్గొన్నారు. జూనియర్ న్యాయవాద స్టైఫండ్ వెంటనే, జూనియర్ న్యాయవాద స్టైఫండ్ వెంటనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే, జూనియర్ న్యాయవాద స్టైఫండ్ వెంటనే. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఎల్లూరు శశికుమార్ స్వహస్తాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజు పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నరసరావుపేట కార్యాలయంలో జరిగిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది. సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం అధికారులతో మాట్లాడడం జరిగింది. సదరు అధికారులకు ఈ విషయంపై మాట్లాడి త్వరితగతిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి అనే కార్యక్రమాన్ని ఈరోజు పల్నాడు జిల్లా కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ జనతా వారధి యొక్క కార్యక్రమానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ విశేషమైనటువంటి స్పందన ఈ రోజు రావడానికి కూడా మనందరం కూడా ఇక్కడ పరిశీలించవచ్చు. అదేవిధంగా ఈ జనతా వారధి అనే కార్యక్రమం నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ, నిరంతరం జరిగే ప్రక్రియ. జిల్లా కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క జనతా వారధి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం జిల్లా శాఖ తరఫున. అదేవిధంగా జిల్లా మండలాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి జిల్లాని కార్యాలయం నుంచి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రతి గురువారం కూడా మండలాల్లో ప్రతి గురువారం కూడా జనతా వారధి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మండల అధ్యక్షులు అక్కడ ప్రధానంగా నిర్వహిస్తారు. వారితో పాటు జిల్లా నుంచి ఒక్కొక్క అతిథి కూడా అక్కడికి వెళ్ళటం, ఆ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయటం, అదేవిధంగా అక్కడ తీసుకున్నటువంటి అర్జీలన్నిటికీ కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కావచ్చు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ రకాల శాఖల వారి అందరికీ కూడా ఆ రోజే వారందరికీ కూడా సమర్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దాని తర్వాత కూడా ఆ మండలాల్లో ఏ విధంగా దానికి వివరణ కోరుతూ ఏ విధంగా వారికి వారధిగా నిలబడతామనేది బాధితులకి, అదేవిధంగా అధికారులకి వారధిగా నిలబడతామని చెప్పేసి ఆ మండలాల్లో చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం ప్రతి గురువారం నిర్వహిస్తూ అక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్ని శుక్రవారం పూట ఈ యొక్క జిల్లా కార్యాలయంలో నర్సాపేటలో ఉన్నటువంటి జిల్లా కార్యాలయంలో, ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇక్కడి నుంచి కూడా అనేక ఉన్నటువంటి సమస్యల్ని స్వీకరించి దానికి మనం ఏ విధంగా అధికారులకి దృష్టికి తీసుకొని వెళ్ళి వారికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, ఏ విధంగా సమస్య పరిష్కారం అవుతోంది అని చెప్పేసి మనం విచారణ చేసి దానికి సరైనటువంటి సూచన సలహాని ఆ బాధితులకు ఇవ్వటం, అదేవిధంగా వారికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు ఆ గ్రామంలో ఆ మండలంలో చేస్తుందో కూడా వారికి తోడుగా అండగా నిలబడబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ శుక్రవారం, గురువారం ఈ 2 వారాల్లో తీసుకున్నటువంటి అర్జీలన్నింటిని కూడా అందులో మాకు సాల్వ్ కానటువంటి అంశాలు ఏ ఉంటే అవన్నీ కూడా తీసుకొని మేమందరం సోమవారం జరిగేటటువంటి కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము వెళ్ళి నర్సరావుపేటలో మరో క్రిటికల్ కేర్ హాస్పిటల్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. శుక్రవారం నర్సరావుపేటలో ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో నాగసరపు సుబ్బరాయ గుప్తా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు, గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. ఏరియా హాస్పిటల్లో ఇలాంటి కార్యక్రమం చేస్తున్న సుబ్బరాయ గుప్తా గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చంద్రగడ అరవింద్ బాబు, ఏరియా వైద్యశాల చైర్మన్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. బ్యాక్ సైడ్ రండి అందరికి వస్తుంది.
ఓకే. నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అరవింద్ బాబు గారిని, మమ్మల్ని, జిరాని గారిని, రామకృష్ణ గారిని, రాము గారిని అందరినీ కూడా భాగస్వామ్యం చేసిన సుబ్బారాయ గుప్తా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మంచి కార్యక్రమం. పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా భోజనం అన్నదానం చేయటం అనేది ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందరికీ తెలిసిందే, ఈ హాస్పిటల్తో పాటు కొత్తగా మనం హాస్పిటల్ కట్టుకోవడం జరిగింది. అలాగే మరొక స్పెషాలిటీ హాస్పిటల్ కూడా, క్రిటికల్ కేర్ హాస్పిటల్ కూడా మనం కట్టుకోబోతా ఉన్నాం. మెడికల్ కి సంబంధించి ఒకప్పుడు ఎక్కడికో గుంటూరుకి వెళ్లాల్సి వచ్చేది, అది కాకుండా ప్రతి ఒక్క స్పెషాలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాంట్లో మరొక ఏదైతే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారో అదొక మరొక ఫెసిలిటీ కూడా ఈరోజు స్టార్ట్ చేశారు. మరింత మంది ముందుకు వచ్చి చేస్తే బాగుంటది. ఎందుకంటే ఎక్కడి నుంచో వెనుకొండ స్థానిక సిద్ధార్థనగర్ లోని గీతంస్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతంస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఉపాధ్యాయులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాలపాటి కోటిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన పండుగల్లో 3 రోజుల పాటు జరుపుకునే భోగి, మకర సంక్రాంతి, కనుమ ముఖ్యమైనవని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో వారికి అర్థమయ్యే విధంగా సాంప్రదాయ వస్త్రధారణతో హరిదాస వేషధారణ, గంగిరెద్దులు, చెరుకు బెరలు, భోగి మంటలు, రంగురంగుల రంగవల్లికలతో తెలుగొందం పొట్టిపడే విధంగా పాఠశాల ప్రాంగణాన్ని అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాళ్ళని అందరినీ ఇచ్చేసేయండి. గ్రూప్ పెద్దగా కొట్టాలి చప్పట్లో, మాకు వినిపించట్లా. And the next second prize 19 box and third prize box number 22. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.